4000 ఇస్తున్నా అని చెప్తుండు కదా రేవంత్ రెడ్డి. ఇస్తలేడు 2000 ఆ, 2000 ఇస్తున్నాడు. మరి 4000 పింఛన్ 4000 అని చెప్పిండు 2000 వస్తున్నది. సంవత్సరం అవుతుంది ఇంకా వస్తలేవా? 4000 పెంచలేదా? వస్తలేవు పెంచలే. ఇప్పుడు వెనక నీకు ఒక పోస్టర్ కనపడుతుందా? కనబడుతుంది. ఆ పోస్టర్ రా, దానికి ఏంటంటే అర్థం నేను అన్ని ఇచ్చిన అని చెప్పి పండగ చేస్తున్నా ఒకటి. పండగలేదు ఏం లేదు. సరేనైనా 4000 పింఛనాడు. కేసీఆర్ ఉన్నప్పుడు 2000 పింఛనే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా 2000 పింఛన్ వస్తుంది మాకు. ఇప్పుడు అది మన రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ ఇవన్నీ చేసిండు ఆయన చెప్పిన చేసి. అవి తెలివేనైనా మాకు లేదు, రైతు బంధు లేదు ఏం లేదు. ఇదే పట్టుకోవాలి అమ్ముకోవాలి. ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, గ్యాస్ ఏం లేదు. డబల్ బెడ్రూమ్ అన్నాడు. ఇల్లు లేని వాళ్ళకు ఈ కష్టం చేసుకొని కిరాయి ఉన్నాం అంతేనా? సొంత ఇల్లు లేదు ఏం లేదు. గ్యాస్ ఫ్రీ అన్నాడు. ఏం ఫ్రీ లేదు, ఏం ఫ్రీ లేదు. డబ్బులు ఇస్తూనే తీసుకుంటున్నాం. అంతేనా? ఎందుకు అన్ని ఫ్రీగా చేసినాం మేము అని చెప్పి ఆయన పండగ చేస్తుంటే మీరేం ఏం లేవు ఏం లేవు. గ్యాస్ పైసలు ఫ్రీ అన్నాడు కానీ పైసలు ఇచ్చే కదా తీసుకుంటున్నాం. 850 రూపాయలు ఇచ్చి తీసుకుంటున్నాం గ్యాస్. అయితే ఇప్పుడు రైతులకు కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళకి కానీ అమ్ముకునే దాంట్లో కానీ అటు రైతులలో కానీ ఎట్లా ఉండి ఇంతకుముందు మంచిగా ఉంటుండేనా? ధరలైనా బిజినెస్ అయినా ఇప్పుడు మంచిగా ఉంటుండేనా? ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా. ఇప్పుడు జర అన్నిటికీ రేట్లే పెరిగినాయి. అన్నిటికీ రేట్లే పెరిగినాయి. మరి ఎట్లా ఆయనేమో ఒక పక్క మేము 500 బోనస్ ఇస్తున్నాం అంటుండు, అందరినీ మంచిగా చేస్తున్నాం అంటుండు. బోనస్ లేదు బాబు. 4000 పింఛన్ వచ్చేది 2000 వస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు 2000, ఇప్పుడైనా 2000 వస్తుంది. ఫ్రీ బస్ పెట్టిండు కదా, ఫ్రీ బస్ ఒక్కటే పెట్టిండు. మంచిగా ఉన్నాడు. ఇక్కడ పోయినా ఫ్రీ బస్సే పెట్టిండు. ఏం చేయలేదు. డబల్ బెడ్రూమ్ ఏం లేదు. కిరాయిలు కట్టి ఇది అయిపోతుంది. ఇయ్యలే కదా జనాలకు నమ్మించి అట్లా చేయొద్దు కదా. మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్దాం అనుకుంటున్నావు నువ్వు? చెయ్యలే. లేని వాళ్ళకు పుణ్యం చేస్తే పుణ్యం పైన ఉంటుంది కదా రేవంత్ రెడ్డికి. చేయాలి, హెల్ప్ చేయాలి. మరి గరీబులు ఎట్లా బతుకుతారు? కిరాయిలు కట్టి జర 1 రోజు 2 రోజులు వెనక ముందు అయితే కిరాయిలు వెళ్ళగొడుతారు. అట్లా అయిపోయింది మా జీవితం. ఇయ్యాలి, సొంత ఇల్లు ఇయ్యాలి. లేని వాళ్ళకి ఇయ్యాలి. ఇప్పుడు ఓనరోళ్ళు మంచిగా అవుతారు, లేని వాళ్ళు మేము కష్టం అవుతున్నాం. ఇంత కష్టం చేసుకట్ట తిండి తిప్పలు లేకుండా టైంకి తినకుండా అవుతున్నాము.